మేడలెన్నో కడుతూ ఉంటే లేని వాడికి ఉన్న నీడే నేల కొరిగి కూలుతుంటే ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు రాష్ట్రంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా అడగవే అమ్మా ఈ తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు మంత్రులు ఉండి చూడవే అమ్మా అడగవే అమ్మా ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కడుతూ ఉంటే లేని వాడికి ఉన్న నీడే నేల కొరిగి కూలుతుంటే ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు రాష్ట్రంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా. నేను గత 15 సంవత్సరాల క్రితమే ఖమ్మంలో ఉన్నాను. నేను తెలంగాణ ఉద్యమంలో రైటర్ సింగర్గా ఎన్నో పాటలు రాస్తూ తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన నేను సామాన్య గ్రామీణ వైద్యుడిని. నాకు మా సొంతూరు బోనకల్ దగ్గర ఆళ్లపాడలో కూడా ఇల్లు లేదు. ఇక్కడ నేను ఉండేది పెంజమడుగు గ్రామం కామెపల్లి మండలంలో. 20 సంవత్సరాల నుంచి నేను గ్రామీణ వైద్యుడిగా పనిచేసుకుంటూ 2008 నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం ఆట ఆడి పాట పాడి కాలి గజ్జగట్టి గోసి గొంగడేసి ఎన్నో తిప్పలు పడ్డా. తర్వాత నాకు ఇక్కడ ఒక స్థలం అంటూ కావాలంటే కూడా నేను కట్టుకున్న స్తోమత లేదు. గ్రామీణ వైద్యుడిగా ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటా ఎన్నో గ్రామాలు పక్కన తిరిగి ఉన్నోళ్ళకి లేనోళ్ళకి పేదలకి వైద్యం నా సహాయం అందించుకుంటా కూడా నేను సంపాదించుకోలేకపోయినా. నాది కామెపల్లి మండలం పింజమడుగు గ్రామం. ఇంక్వైరీ తీసుకోండి. నేను ఒక్క ఇల్లు కూడా కట్టుకోలేదు ఈ రోజు వరకు కూడా. నాకు స్థలం లేదు. నేను ఇల్లు ఇస్తారనే నమ్మకంతో నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసి గత 10 సంవత్సరాల క్రితం సారథిలో ఉద్యోగం కూడా పొందలేకపోయినా. నేను గత ప్రభుత్వం కోసం ఎన్నో పాటలు రాసిన ఉద్యమం కోసం, అయినా కూడా నాకు సారథిలో జాబ్ రాలేదు. అయినా కూడా నేను బాధపడలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామన్నది ఓకే, కట్టిస్తున్నారు. రేషన్ కార్డులు ఇస్తా అన్నది ఓకే, ఇచ్చిర్రు. కొంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారు ఓకే. మా ప్రజాపాలన మాకు అండగుంటుందని మేము ఎంతో భావించి మేము పాజిటివ్గానే ఉన్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద. అన్న సీనన్న ఇవాళ తెలంగాణ ఖమ్మం జిల్లాలో ఎంతో కష్టపడి కాంగ్రెస్ సీట్లు తీసుకొచ్చిండు ఓకే. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిలబడటానికి కారణం కూడా మన సీనన్నే. తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఎంతో కష్టపడ్డాడు ఓకే. ఇందిరమ్మ పాలనలో భాగస్వామ్యం అయ్యిండు. మా బట్టి విక్రమార్క గారు కూడా మరి దళితులకు పేదలకు అంత మహాజనుడు అయితే ఆయన కూడా మరి ఇలా ఖండించే పరిస్థితుల్లో లేకుండా పోయిండు. ఇది భూదాన భూముల్లో వేసుకున్న గత 8 సంవత్సరాల నుంచి నీరు లేదు, ఇక్కడ కరెంటు లేదు. అయినా కూడా ఎన్నో బాధలు పడుకుంటా మేము ఇక్కడ వస్తూ పోతూ ఉంటూ మా పనులు మేము చేసుకుంటూ ఉన్నాం. మరి మాకు తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి ఈ దుశ్చర్యకు పాల్పడ్డందుకు సరే మేము కూడా బాధపడుతున్నాం. మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో కూడా ఇవాళ ఖమ్మం వెలుగుమట్ల అంటే మనకి పరువు తక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని తక్షణం మీరు ఏం చేస్తారంటే పాజిటివ్గా ఉన్నారు. పేదల ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తానన్నది కానీ ఉన్న ఇల్లు కూలుస్తుందనే చెడ్డ పేరు వస్తుంది పొంగులేటి సీనన్న. ఎందుకంటే మీరు ఇప్పుడు నిర్వాసితులు అయినారు ఓకే, కానీ వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఒక హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం వాళ్ళకి ఇల్లు కట్టి ఇస్తేనే మిమ్మల్ని నమ్ముతారు తప్ప లేకపోతే ఈ చెడ్డ పేరు లైఫ్ లాంగ్ ఉంటుంది. వీళ్ళ గోస తగులుతుంది, వీళ్ళ ఏడుపు తగులుతుంది. దయచేసి మళ్ళీ మన ప్రభుత్వం ఈ ప్రభుత్వం గెలవాలన్నా కూడా మీరు మంచిగా పాజిటివ్గా ఉండాలన్నా కూడా ఈ పేదలు నిరుపేదలు ఇలా ఏడ్చుకుంటూ కట్టు బట్టలతోటి బయటికి వెళ్ళారు. నేను చూసి చెల్లించి తట్టుకోలేకపోతున్నాం మేము. నేను ఏదో ఒకటి చేసుకొని బతకగలుగుతా, కానీ కూలినాలి చేసుకుంటా పురుగు బూసి అని లెక్క చేయకుండా దోమల్లో ఉండి మా ఉద్యమకారులు కళాకారులు ఎంతోమంది ఉన్నారు. సీనన్న ఒక్కసారి కనికరించన్నా, వీళ్ళకి ఖచ్చితంగా న్యాయం అయితే చేస్తామనే నమ్మకం కూడా మాకుంది. మీరు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇవాళ మనం తప్పించుకుంటే ఇవాళ ఓటు అనే ఆయుధంతో ఖచ్చితంగా ఓడగొడతారు. కాబట్టి మనకు పాజిటివ్గానే ఉండాలా, నెగిటివ్ ఫీలింగ్స్ వద్దు. ఎంతోమంది చిన్నారులు నిన్న అన్నం లేదు, అక్కడ మన టీటీసీ భవనంలో ఎంత ఇబ్బందులు పాలయ్యారన్న ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ శ్రేయభిలాషగా నేను చెప్తున్నా. నాకు కూడా ఆస్కారం లేదు, నాకు ఆశ్రయం లేదు. నేను ఇవాళ వచ్చి ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీళ్ళ గోస చూస్తే నేను తట్టుకోలేకపోతున్నా. నేను గత 5-6 సంవత్సరాల నుంచి నేను కూడా వస్తూ పోతూనే ఉన్నా. నేను తట్టుకోలేక ఒక గ్రామీణ వైద్యుడిగా వీళ్ళకి ఎంతో కొంత ఉచితంగానే నేను మామూలుగా సలహాలు సూచనలు ఇచ్చుకుంటా కూడా ఉన్నా. నేను
ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేస్తామనే నమ్మకం మాకుంది. ఇక్కడ తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ మనకి మనం ఎంత సుఖంగా ఉంటున్నాం, ఎవరి వల్ల ఉంటున్నాం, ఈ పేదల ఓట్ల వల్లనే ఉంటున్నాం. ఇవాళ మన ప్రభుత్వం రావడానికి కారణం కూడా ఈ పేదలే. మళ్ళీ తిరగబడితే ఇదే ఖమ్మం నుంచి కూడా మనం ఇబ్బంది పడతామన్నా. ఖచ్చితంగా మీరు న్యాయం చేస్తారనే నమ్మకం నాకు ఇప్పుడు కూడా ఉన్నది. ఖచ్చితంగా చేయాలన్నా, చేస్తేనే మళ్ళీ మీకు గెలుపు అనేది ఖాయమవుతుంది. ఎందుకంటే ఈ ఏడుపు మళ్ళీ 100 నవ్వులతో సమానంగా చేసే కెపాసిటీ కూడా మీకున్నది. మీరు రాజు దలుచుకుంటే కొలువులు కొదవలేదు. మీరు దలుచుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి జాగా ఇచ్చి ఇల్లు కట్టించి ఒక గృహ ప్రవేశానికి తాళసే ఇచ్చే కెపాసిటీ మీ దగ్గర ఉంది. ఆ నమ్మకం కూడా మాకున్నది. మీరు ఖచ్చితంగా చేసి వాళ్ళ ఆర్తనాదాలకి మీరు ఆనంద బాష్పాలు తెప్పించి వాళ్ళని సుఖ సంతోషాలతోటి నవ్వేటట్టు చేసే కాంగ్రెస్ ప్రభుత్వం అని నమ్ముతున్నామన్నా. మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నా, ఈ ఏడుపులు ఇంతటితోటి ఆపిచేసి ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నా. నా పేరు ఎస్కే ఫక్రుద్దీన్. మాది కూడా ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లెడి గ్రామం అండి. మేము కూడా గత 5-8 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడికి తిరగడం జరుగుతుంది. ఇక్కడనే మేము గుడిసెలేసుకొని ఉండడం జరుగుతుంది. కానీ నైటే వచ్చి 3 మంత్రులు ఉన్న ఈ ఖమ్మం జిల్లాలో ఇలా చేయడం అనేది ఏం మంచిగా లేదు. సీనన్న, నువ్వెంతో మంచోడివి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకెన్నో మంచి జరుగుతుందని చెప్పేసి మిమ్మల్ని గెలిపించాము. కానీ మీరు ఇలా చేయడం అనేది మా అందరికీ చాలా బాధాకరంగా ఉందన్న. ఖచ్చితంగా మళ్ళా మీరు వచ్చి అందరికీ మంచి చేయాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా. నేను మీ కళాకారిణి కొమ్మురమ, నేషనల్ జానపద గాయని. మండలం సీతారాంపురం గ్రామం, ఒట్టే నాగమణి నా పేరు. మేము ఖమ్మం వచ్చి ఇప్పుడు 9 సంవత్సరాలు. 9 సంవత్సరాల నుంచి ఖమ్మంలో రోటీ నగర్ పోలీస్ స్టేషన్ వెనకాల 2 సంవత్సరాలు కిరాయి కొన్నాం. 10 సంవత్సరాలలో 8 సంవత్సరాలు ఈ భూదాన కాలనీకి వచ్చి అన్న మేమేనా ఆశతోని పేదవాళ్ళని పెద్ద చేస్తారు సీనన్న, అన్నీ తుమ్మల నాగేశ్వరరావు అయినా బట్టి విక్రమార్కైనా పేదవాళ్ళ పచ్చాన ఉంటారు వీళ్ళని మాకు భూదాన చట్టం భూమి ఇచ్చింది. 62 ఎకరాలు 7 గుంటల భూమి భూదాన బోర్డు ఇచ్చింది 2014లో. మా ఆండర్ చేస్తే మేము ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి ఏడు ఉంటున్నాం. మీరు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు మమ్మల్ని కరెంటు కూడా కొంచెం పెట్టుకొని ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 8 నెలల నుంచి మాకు కరెంటు లేకుండా నీళ్ళు లేకుండా ఇబ్బందులు పాలవుతున్నాం. మేము ఎన్నిసార్లు మీ కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయి కలెక్టర్ని అడిగితే మీకు కరెంటు ఇవ్వం, నీళ్ళు ఇవ్వం, మీకు లేదని అంటారు. మాకు 6 ఆర్డర్లు వచ్చినా పేకని చెప్తున్నారు. మేము ఎన్నిసార్లు బిందెలు తీసుకొని కరెంటు బల్బులు పట్టుకొని కలెక్టర్ ఆఫీస్కి పోతే కలెక్టర్ ఆఫీసు మా పోయేది చూసే గేట్లు మమ్మల్ని ఆఫ్ చేశారు. పోలీసులను పంపించి లోనకు పోకుండా మమ్మల్ని ఆపుతున్నారు. మేము ఎంత ఆవేదన పడుతున్నాం. అప్పులు తెచ్చి పాత ఊళ్ళల్లో భూములు ఉంటే అమ్ముకొని మా మొగుళ్ళకి జబ్బొస్తే కొంగిలేటి సీనన్న నన్ను సీతారాంపురం నీకు తెలిసే ఉంటుంది. కొంగిలేటి సీనన్న దయచేసి నేను ఒట్టి నాగమని నా ఇంట్లో నీకు టీ పెట్టి బెల్లం టీ తాగుతాను. నేను బెల్లం టీ చేసి అందరికి టీ పోతే నువ్వు తాగొద్దని తప్పించుకోవాలన్నా. నేను బెల్లం టీ అంటే నా మొగుడిని ఒట్టే ఏరస్వామి అని ఆయన గుండె జబ్బు వస్తే నువ్వు కట్టిన హాస్పిటల్ని నా మొగుడికి 2 లక్షలు అప్పేస్తే నేను 1,50,000 కడితే మిగతా 50,000 కట్టి అంటే నేను కట్టలేకపోతే నువ్వు ఎంతో కొంత కట్టమ్మా 2,000 కట్టుకో అంటే నేను 2,000 కట్టాక దయాకర్ రెడ్డి గారితో నన్ను హైదరాబాద్ నా భర్తనిచ్చి తోలితే కూడా పేదల పక్షాన్ని ఉండే మనిషి పొంగిలేటి సీనన్న అందరిని బాగు చేసాడే అని చెప్పి నేను ఇక్కడికి నా మొగుడు